మరి రాష్ట్రంలో ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరి ఏ విధంగా ఉన్నది, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, మరి రైతుల వడ్లు కొంటలేరని చెప్పేసి వానలు పడుతున్నాయి, ఎండబోసుకున్న వడ్లు కూడా వీళ్ళు కొనకపోయినారు కానీ ఉన్న వడ్లు వర్షంలో కొట్టకపోతున్నాయని రోజు రైతులు ఆపోతున్నారు. మరి ఇవన్నీ విషయాలు మరి ఈరోజు మార్నింగ్ న్యూస్లో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ సాక్షి చూద్దాం. వయానాడు తరిమి కొడుతుంది. ఆమెది తరహాలోనే కేరళలోని వయానాడు ఎంపీ స్థానం నుంచి రాహుల్ గాంధీ పారిపోవడం ఖాయమని ప్రధాని విమర్శించారట. వయానాడట రాహుల్ గాంధీని తరిమి కొడుతుంది, అక్కడి నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ పారిపోవడం ఖాయం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అయితే అనడం చూస్తున్నాం. మోదీ అవినీతి పాఠశాలనట. దేశంలో అవినీతి పాఠశాలను ప్రధాని నరేంద్ర మోడీ నడుపుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక మరి మోడీ గారేమో రాహుల్ గాంధీని తరిమి కొడతారు వయానాడు నుంచి అని వారంటుంటే, ఇక మోదీ ఒక అవినీతి పాఠశాల నడుపుతున్నాడు ఈ దేశంలో అని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నారు. దూరదర్శన్ లోగో రంగుపై రగడ. దూరదర్శన్ లోగో కాషాయ వర్ణంలోకి మారడం వెనుక అధికార బీజేపీ కుట్ర ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయట. ఇగో దూరదర్శన్ లోగో ఇట్లా ఆరెంజ్ కలర్లో చేసిండ్రు. ఇక ఈ ఆరెంజ్ కలర్లో ఈ కాషాయం రంగు దాన్ని పెట్టడానికి కారణం దీని వెనుక బీజేపీ నాయకుల కుట్ర ఉందట. ఎందుకంటే ఇక ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇంకా ఏ రకంగా ఉన్నా కానీ బీజేపీ పబ్లిసిటీ కోసం దీన్ని ఇట్లా చేసిండ్రు అని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయట. రూపాయలు 621 కోట్లు సైబర్ నేరాల్లో గ్రేటర్ హైదరాబాద్ వసూలు. ఏటా భారీ మొత్తంలో కోల్పోతున్నారని సైబర్ సెక్యూరిటీ గణాంకాలు వెల్లడించాయట. ఇగో 621 కోట్లాట సైబర్ నేరాల్లో, 621 కోట్లాట మన గ్రేటర్ హైదరాబాద్లో కథ ఇట్లా ఉన్నది. మరి జాగ్రత్తగా ఉండాలి జర, అంటే అప్రమత్తంగా ఉండాలా. ఏది పడితే ఆ లింకులు కూడా ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే ఏ లింకు ఓపెన్ చేసినా కూడా ఏ సైట్లకు పోయేది తెలియదు, అది మన అకౌంట్లో ఉన్న డబ్బులు కట్టేది తెలియదు, ఎవడు ఏ రకమైన డాటా మన నుండి స్వాధీనం చేసుకునేది కూడా తెలియదు. ఎందుకంటే రోజులు అంత బాగలేవు. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వక, ఇంకోటి ఇవ్వక, సరైన న్యాయం చేయక, అవినీతి ఎక్కువైపోయి మంచిగా బంగారం లెక్క చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకోవాల్సిన యువకులంతా కూడా ఇట్లా తప్పుదోవ బట్టి చెడు మార్గాలను అయితే ఎంచుకుంటున్నారు. న్యూస్ రీల్. సిపిఐతో ఓకే. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు ఓ కొలిక్కి వచ్చింది. శనివారం సాయంత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిపిఐ రాష్ట్ర కార్యాలయమైన మగ్దుమ్ భవన్కు వెళ్లారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేసే అంశంపై సిపిఐ నేతలతో బట్టి విక్రమార్క గారు అయితే చర్చించారట. ఈ చర్చలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని, పార్టీ నేతలు చాడా వెంకటరెడ్డి, అజీష్ పాషా, పల్లా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారట. ఇక లోక్సభ ఎన్నికల్లో మరోసారి ఎట్లయితే మనకు గత ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ సిపిఐ పొత్తు పెట్టుకుందో, ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా 2 అలయన్సులు పోతున్నాయట. మరి వీళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారట. మరి సిపిఐ వాళ్ళు కాంగ్రెస్కు బట్టి విక్రమార్క గారు పోయి కలిసేసి వచ్చిండ్రు మరి నిన్న. ఇక చూడర్రి, రోజు ఒడిసిపోని ముచ్చట ఏదైనా ఉంది అంటే అది వడ్లదే. ఇక మనం రోజు చూస్తున్నాం. రోజు ఇప్పుడు దగ్గర ఒక 15 రోజులు అవుతుంది, 10-15 రోజులు అవుతుంది. రోజు ఇదే ముచ్చట. ధాన్యమంతా నీటి పాలు. ఇది చూడరి, మంచిగా వేసిండుగా. టన్నుల కొద్ది కన్నీళ్ళట. ఇగో ఇట్లా ఉన్నది. ధాన్యమంతా నీటి పాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో భారీగా ధాన్యం తడిసిపోయింది. పంటలు దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, ఇల్లంతకుంట మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లోని 1000 టన్నుల ధాన్యం తడిసిపోయిందట. దాదాపు 1000 టన్నుల ధాన్యం తడిసిపోయిందట. జగిత్యాల జిల్లాలో 100 టన్నుల ధాన్యం నీటి పాలైంది. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు లేక నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వరి పంట దెబ్బతిన్నది. ఈ జిల్లాలో 311 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా కూడా 129 చోట్ల మాత్రమే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయట. ఇగో 311 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే కేవలం 129 చోట్ల మాత్రమే కొనుగోలు చేస్తున్నారట. ఇక మిగతా అన్ని చోట్లలా చేయట్లేదు, అవన్నీ బంద్ పెట్టిండ్రు. 311కు ఇగో 129కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది?
అన్ని కొనుగోలు కేంద్రాలు మీరు మూసేసుకుంటే ఇక రైతులు కొనేదెప్పుడు, ఇది రైతులు అమ్మేదెప్పుడు, మీరు కొనేదెప్పుడు? ఇక చూడరి ముచ్చట ఇంకా ఓడిచిపోదు. అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల కళ్ళాల్లో తడిసిపోయిన ధాన్యం. సరే అంటే ఒక జర్నలిస్ట్గా కానీ నేను ఈ మాటలు కొన్ని మాటలు అనకూడదు, ఎందుకంటే కొంచెం బాధ్యతాయుతమైన రంగంలో ఉన్న కనుక వాస్తవాలను మాత్రమే వెలికి తీసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే విచక్షణ రహితంగా మాట్లాడొద్దు, కానీ అది జర్నలిస్ట్గా అయితే మాట్లాడొద్దు. ఒక రైతు కొడుకుగా మాత్రం నాకు కూడా ఆవేదన ఉంటుంది. ఒక రైతు కొడుకుగా నాకు కూడా ఆవేదన ఉంటుంది. నా లెక్క ఇప్పుడు నేను రైతు కొడుకుగానే నాకు ఆవేదన ఉంటే పంట పండించే అసలైన రైతుకు ఇంకెంత ఆవేదన ఉంటుంది. గిట్లా ఇగో ఈ ముచ్చట చూడండి, నేను చూపిస్తా. టన్నుల కొద్ది కన్నీళ్ళు ఈడ ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఇక V6లో చూడండి. 10 ఏండ్లు అధికారం మాదే, కాంగ్రెస్ జోలికొస్తే బట్టలిప్పి ఉరికిచ్చి కొడతాం, కేసీఆర్ పని అయిపోయింది కార్ఖానకే ఇక నాట. సీఎం రేవంత్ రెడ్డి ముచ్చట గిట్లున్నది.